దేవుణ్ణి అడిగితే చాలు, అంతే కదండి. మానవుడు తాను కలిగిన సమస్యలు, తాను కలిగి ఉన్న బాధలు, తాను కలిగి ఉన్న ఇబ్బందులు, తాను కలిగి ఉన్న కష్టాలు, తాను కలిగి ఉన్న అవసరాలు, తాను కలిగి ఉన్న రోగాలు, తాను కలిగి ఉన్న ఏవైతే తనను బాధ పెట్టే విషయాలు ఉంటాయో, మానసికమైనవి కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు, భౌతికమైనవి కావచ్చు, ఏ రకమైనవైనా సరే వాటన్నిటి విషయమై దేవుణ్ణి అడిగితే చాలండి. సహాయం చేయమని, ఆదరించమని, ఆదుకొనమని దేవుణ్ణి అడిగినా చాలు, దేవునికి ప్రార్థించినా చాలు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు, దేవుడు తప్పక ఆదుకుంటాడు, దేవుడు తప్పక ఆదరిస్తాడు, దేవుడు తప్పక సహాయం చేసి సంతోషమును, సమాధానమును, ఆనందమును, ధైర్యమును అందించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మానవుడు దేవుణ్ణి అడగటం మానేస్తున్నాడు, దేవుణ్ణి అడిగే విషయంలో వెనకబడుతూ ఉన్నాడు. తన సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అవసరాల నిమిత్తమై దేవుణ్ణి అడిగే విషయంలో కొంత వెనకబడుతూ ఉన్నాడు, ఫలితంగా నష్టాన్ని పొందుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, గొప్ప విడుదల పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.